ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు మా ఊరు మా వార్తలు. సాధారణంగా ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉండటం సహజం. కానీ వానాకాలం వచ్చినా తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకకపోతే అది విడ్డూరమే. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ నగరంలో నెలకొంది. చుట్టూ సముద్రం, కళ్ల ముందే పెద్ద పెద్ద జలాశయాలు. అయినా అక్కడి ప్రజలకు మాత్రం దాహార్తి తీరటం లేదు. మున్సిపాలిటీ నీళ్లు రాక ట్యాంకర్ల కోసం పైసలు చెల్లించి కొనుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇంతకీ ఆ వానాకాలం దాహాల నగరం ఏది? అక్కడి నీటి కష్టాలకు అసలు కారణమేంటి? జీ తెలుగు న్యూస్ ఫోకస్లో చూద్దాం. విశాఖ వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉన్నటువంటి త్రాగునీరు ప్రస్తుతం కానరాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ మంచినీటి సరఫరా చేయలేక జీవీఎంసీ నానా అవస్థలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేర్స్ ఏవైతే ఉన్నాయో, మనం మేఘాద్రి రిజర్వేర్ వద్ద ఉన్నాం. మేఘాద్రి రిజర్వేర్ వద్ద వాటర్ పరిస్థితిని మనం ఒకసారి చూసుకుంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా తగ్గుముఖం పట్టి ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద కూడా మృత్యువాత పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు ఒకసారిగా కూడా. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా విశాఖలో నీటి కష్టాలు అయితే మొదలయ్యని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు వైజాగ్ పట్నం నేడు మహానగరంగా విస్తరించిన విశాఖపట్నం ఎన్నో పరిశ్రమలు, గూగుల్ డేటా సెంటర్, TCS, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ IT సంస్థల రాకతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అయితే ఒకవైపు వేల కోట్ల పెట్టుబడులతో నగరం మెరిసిపోతున్నా మరోవైపు తాగునీటి కోసం విశాఖ వాసులు అల్లాడిపోతున్నారు. విశాఖ నగరానికి నీటిని అందించే మేఘాద్రి గెడ్డ, తాండవ, గంభీరం, ముడసర్లోవ వంటి 4 ప్రధాన జలాశయాలు ఉన్నప్పటికీ ప్రజల దాహం మాత్రం తీరడం లేదు. వానకాలంలో నీటితో కలకలలాడాల్సిన జలాశయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. నగరానికి అత్యంత కీలకమైన ముడసర్లోవ రిజర్వాయర్లో దాదాపు 90% మేర నీటి మట్టం పడిపోవడం విశాఖ నీటి కొరత తీవ్రతకు కళ్ళకడుతోంది. టోటల్గా విశాఖపట్నంలోని రైవాడ, ముడసల్లోవ, మేఘాద్రి గడ్డ పూర్తిగా గంభీరం పూర్తిగా ఇంకిపోయింది. అంటే వాటర్ లెవెల్, మినిమం వాటర్ డ్రా లెవెల్ అంటారు సార్, కరెంట్ లెవెల్ అంటారు. మినిమం వాటర్ లెవెల్కి ఇంకొక 3-4 మీటర్లు అటు ఇటుగా ఉంది. రెండోది ఏంటంటే మనకి ఇంకో రిజర్వ్ అంటే తాడిపూడి నుంచి వస్తారు సార్. తాడిపూడికి ఏం బేస్మెంట్ ఉంది? గోస్తాని. ఈ వాటర్ రిజర్వ్స్ అన్నీ కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకోకపోతే రాబోయే 2-3 నెలల వర్షపాతం తక్కువ నమోదైతే క్రైసిస్ రావడం ఖాయం. నేను అందుకనే స్టేట్ ఇరిగేషన్ మినిస్టర్ ఇప్పటికొచ్చి దీని మీద స్పందించకపోవడం కూడా కొంచెం బాధాకరం. ఎందుకంటే ఇంత క్రైసిస్లో ఉన్నప్పుడు తాగునీటి అవసరాల కోసం గడప గడపకు నీటి ట్యాంకర్లు వరస కడుతున్నాయి. చివరికి ఆధ్యాత్మిక క్షేత్రమైన సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరులో సైతం నీటి మట్టం పడిపోవడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. బిందెడు నీళ్ల కోసం మహిళలు గంటల తరబడి ట్యాంకర్ల వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి. సముద్రం పక్కనే ఉన్న వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాలు అడుగంటిపోవడం రాబోయే రోజుల్లో విశాఖకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులతో నీటి నిలువలు తగ్గుతుంటే మరోవైపు ఇష్టారాజ్యంగా వెలుస్తున్న RO వాటర్ ప్లాంట్లు నగర భూగర్భ జలాలను పిండేస్తున్నాయి. అనుమతులు ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా బోర్లు వేసి భూగర్భ జలాలను వ్యాపారానికి వాడుకుంటున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే విశాఖలో ఈ దాహార్తి ఏర్పడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి జలం అంతా కూడా నీటి మార్పు పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గేట్లన్నీ కూడా వెనక వైపు చూసుకుంటే పూర్తిగా క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే విశాఖలో
పూర్తిగా నీటి మట్టం అయితే తగ్గిపోవడంతో పాటు ప్రతి ఒక్క చోట కూడా వాటర్ ప్లాంట్లకు వెళ్ళి దాదాపు 100 రూపాయలు వెచ్చించి 20 రూపాయల 20 లీటర్ల వాటర్ క్యాన్ కూడా కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుందంటూ కూడా విశాఖ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా ఒకవైపు వర్షాలు పడకపోవడం, మరోవైపు చూసుకుంటే ఎక్కడికక్కడే వాటర్ ప్లాంట్లు వెళ్లడమే తెలుస్తుంది. దీనిపైన అధికారులు పూర్తిగా చర్యలు అయితే చూపించాలంటూ కూడా పలువురు అయితే కోరుతున్నారు. వారంతా అడవి బిడ్డలు, గిరిజనులు, ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన మనుషులు. ఒక్కసారి మనిషిని నమ్మితే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అందులోనూ సాయం చేస్తే ప్రాణం పోయే వరకు గుర్తుపెట్టుకుంటారు. అలాంటి గొప్ప మనసున్న అడవి బిడ్డలకు అండగా నిలిచారు జిల్లా కలెక్టర్. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన సొంతింటి కలను నిజం చేసేందుకు ఆయన జీవితంలో మర్చిపోలేని ఓ గొప్ప బహుమతిని ఇచ్చారు. తమ చిరకాల కోరికను తీర్చినందుకు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ పేదల కల నిజం చేసిన కలెక్టర్ ఎవరు? ఆయన చేసిన సాయం ఏంటి? ఊరుకు పెట్టుకున్న పేరేంటి? వాచ్ ది స్టోరీ. అది ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం దహిగూడ గ్రామానికి చెందిన మారుమూల గిరిజన గ్రామం. వారి జీవితాలలో వెలుగులు నింపారు ఆ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా. నివాసం లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటుగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేశారు. అలా వారి సొంతింటి కలను నిజం చేశారు. దీంతో కలెక్టర్కు గిరిజనులు నీరాజనాలు పట్టారు. తమ బతుకుల్లో వెలుగును నింపి సొంతింటి కలను తీర్చిదిద్ది జీవితాల్లో మార్పు తెచ్చిన అధికారిపై ప్రత్యేక అభిమానం చాటారు. అలా ఆదిలాబాద్ కలెక్టర్ రాజశ్రీ షాకు జీవితంలో మర్చిపోలేని విధంగా కృతజ్ఞత తెలిపారు. తమ గూడెంకు రాజశ్రీ గూడాగా పేరు పెట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ధరి పంచాయతీ దహిగూడలో గోండు గిరిజనులు నివాసం ఉంటున్నారు. వీరందరికీ సొంతిల్లు ఓ కలగా మిగిలింది. ప్రభుత్వం వీరిని గుర్తించి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసింది. వీరందరికీ ఇల్లు నిర్మించుకోవడానికి సరైన స్థలం లేకపోవడంతో సొంతిల్లు కలగానే మిగిలిపోయిందని బాధపడ్డారు. వెంటనే వారంతా కలిసి తమ సమస్యను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాను కలిసి వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వారందరి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించారు. మొత్తం 17 మంది లబ్ధిదారులకు పట్టాలను అందజేసి వారి సమస్యను పరిష్కరించారు. అంతేకాదు, అడిగితే కానీ ఏ పనులు జరగని ఈ రోజుల్లో ఆయన అడగకుండానే వీరికి తాగునీటి సదుపాయంతో సహా ఇతర మౌలిక వసతుల్ని కల్పించారు. ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు కలగానే మిగిలిపోయిందని బాధపడుతున్న సమయంలో తమ కల నెరవేరడానికి కారణమైన కలెక్టర్ రాజశ్రీ షాపై ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవాన్ని వినూత్నంగా చాటుకున్నారు. గిరిజనులు తమ గ్రామానికి రాజశ్రీ షా గూడ అని పేరు పెట్టారు. కలెక్టర్ రాజశ్రీ షా ఆ ఊరిని సందర్శించారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలతో అందరూ కలిసి ఘనంగా సత్కరించారు. రాజశ్రీ గూడ పేరుతో ఉన్న బోర్డుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అంతేకాదు, కలెక్టర్ రాజశ్రీ షా మరో 10 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. స్థానిక గిరిజన కుటుంబాల కోసం మేకలు, పాడి పశువుల యూనిట్లు మంజూరు, మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ, డిగ్రీ చదివిన స్థానిక యువతకు ఆదిలాబాద్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కరెంటు నెట్వర్క్ కోసం సెల్ టవర్, రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆధార్ కార్డులు లేని వారికి కొత్త ఆధార్ కార్డులు అందజేస్తామన్నారు. అర్హులకు పింఛన్లు, రోడ్డు, ఫార్మ్ ఫండ్స్ పై హామీ ఇచ్చారు. మొత్తం మీద కలెక్టర్ రాజశ్రీ షా ఆ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు. గుంతల రోడ్లు, వినోదం లేని పార్కులు, అధికారుల అనాలోచిత నిర్ణయాలు, 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు. ఆంధ్రప్రదేశ్ ఊటీగా పేరున్న హార్సిలీ హిల్స్ నేడు దీన స్థితిలో కొట్టిమిట్టాడుతుంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన ఆ అందమైన కొండలు ఆక్రమణలకు అడ్డాగా మారాయి. అసలు హార్సిలీ హిల్స్లో ఏం జరుగుతుంది? ఆంధ్ర ఊటీని ఎవరు మింగేస్తున్నారు? జీ తెలుగు న్యూస్లో చూద్దాం.
తిరుపతికి కేర్ ఆఫ్ అడ్రస్ హార్సిలీ హిల్స్. చల్లటి గాలులు, పచ్చని కొండలతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే పర్యాటకులకు ఇది స్వర్గధామం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మార్చేశారు. పార్కుల్లో పక్షుల సవ్వడులు లేవు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు లేవు. ఖాళీగా ఉన్న జూ పార్క్ పేరుతో అక్రమ వసూళ్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. హార్సిలీ హిల్స్కు వెళ్లే దారి చూస్తే గుండె తల్లడిల్లాల్సిందే. రోడ్లన్నీ కనీసం 5 నుంచి 6 అడుగుల లోతు గుంతలతో అగాధల్లా మారాయి. రాత్రి వేళల్లో ఈ దారిలో ప్రయాణం అంటే చావుతో చెలగాటమే. పలు చోట్ల రోడ్లు కుంగిపోయినా అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టకపోవడం దారుణం. అసలైన దందా ఇక్కడే ఉంది. 2005లో ఏర్పాటైన టౌన్షిప్ కమిటీ నిబంధనలను బుట్టదాఖలు చేస్తూ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. బిఎస్ఎన్ఎల్, సిడిసిఎంఎస్ లాంటి ప్రభుత్వ సంస్థల భూముల్లో ఏకంగా 3 స్టార్ హోటళ్లు కట్టారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన దాదాపు 12 ఎకరాల భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కరోనా కష్టకాలంలో హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కోట్ల రూపాయల దందాతో రిసార్ట్లు కట్టేశారు. స్థానికులకు దక్కాల్సిన ఫ్లాట్లను హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు చెందిన ఐఏఎస్ అధికారులు, పోలీస్ బాసులు, పొలిటీషియన్లకు కట్టబెట్టేశారు. అందాల హార్సిలీ హిల్స్కు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. కోట్ల రూపాయలు చేతులు మారిన ఈ భూదందాపై, ఫ్లాట్ల కేటాయింపులపై నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. చరిత్ర పుటల్లో కనుమరుగవుతున్న ఒక అరుదైన అద్భుతం మన కళ్ళ ముందే శిథిలమైపోతుంది. ఇటుక మీద ఇటుక పేర్చారు, కానీ ఒక్క బొట్టు బంకమట్టి కూడా వాడలేదు. 8వ శతాబ్దంలోనే మన శిల్పులు చూపించిన ఆ నైపుణ్యం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కానీ నేడు ఆ చారిత్రక సంపద, గుప్త నిధులు దొంగల చేతుల్లో చిక్కి విలవిలలాడుతుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గరున్న గొల్లత్త గుడి దీనస్థితిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నేషనల్ హైవే పక్కనే 6 ఎకరాల విస్తీర్ణంలో కొలువుదీరింది ఈ గొల్లత్త గుడి. 8వ శతాబ్దంలోని రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం ఓ అద్భుతం. 65 అడుగుల ఎత్తు ఉన్న ఈ గుడి గోడలను ఒక్క బొట్టు బంకమట్టి కానీ సున్నం కానీ లేకుండా కేవలం ఇటుకలతోనే కట్టేశారు. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి నిర్మాణం అత్యంత అరుదు. ఒకప్పుడు ఇక్కడ జైన మతం వర్ధిల్లింది. వర్ధమాన మహావీరుడు పార్శ్వనాథుడు నడయాడిన పవిత్ర నేల ఇది. గుడి వెనుక భాగంలో 4 అడుగుల పొడవు ఉన్న రాతి పాద ముద్రలు ఉన్నాయి. ఆ పాదాలకు చెక్కిన గజ్జెలు, మెట్టెలు చూస్తే నాటి శిల్పులు కళా కౌశలానికి జోహార్లు అనాల్సిందే. కానీ ఇక్కడున్న విగ్రహాలను భద్రత కోసం గోల్కొండకు, పిల్లలమర్రి మ్యూజియానికి తరలించేశారు. చరిత్రకు సాక్ష్యంగా నిలవాల్సిన ఈ కట్టడం ఇప్పుడు గుప్త నిధుల దొంగలకు అడ్డాగా మారింది.
లోపల బంగారు కుండలు ఉన్నాయన్న మూఢనమ్మకాలతో రాక్షసంగా తవ్వకాలు జరిపారు. ఆ దెబ్బకు ఏకంగా గుడి పైకప్పు కూలిపోయింది. వందల ఏళ్ల క్రితం నాటి ఇటుకలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటే అధికారుల నిర్లక్ష్యం, దొంగల రాక్షసత్వం వల్ల ఈ అద్భుత కట్టడం శిథిలమైపోతోంది. పాలు పెరుగు అమ్ముకుని ఒక సామాన్య గొల్లపడుచు తన ఆస్తినంతా ఇచ్చి ఈ గుడిని కట్టించిందని ప్రచారంలో ఉంది. అందుకే దీన్ని గొల్లత్త గుడి అని పిలుస్తారు. అధికారుల చుట్టూ ఓ ప్రహారీ గోడ కట్టి చేతులు దులుపుకున్నారు, కానీ అసలైన ఆలయ పునరుద్ధరణ గాలికి వదిలేశారు. చుట్టూ కంప చెట్లు ఏపుగా పెరిగి మిగిలిన నిర్మాణం కూడా కూలిపోయేలా ఉంది. సిమెంట్ లేదు, మట్టి లేదు, కేవలం ఇటుకలతోనే దశాబ్దాల పాటు నిలబడిన ఈ నిర్మాణం మన సాంస్కృతిక వారసత్వం. ప్రహారీ గోడతో సరిపెట్టకుండా ఈ అరుదైన గొల్లత్త గుడిని శాస్త్రీయంగా పునరుద్ధరించకపోతే రాబోయే తరాలకు మన చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతుంది. ప్రకృతిలో చాలా అరుదుగా కనిపించే పుష్పాలలో బ్రహ్మకమలం ప్రత్యేకమైనది. ఈ పుష్పం 3 లేదా 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూస్తుంది. అది కూడా పగటిపూట కాకుండా రాత్రి వేళల్లో మాత్రమే వికసిస్తుంది. రాత్రి పూయడం గంటలోపే తెల్లటి వర్ణంలో అందంగా వికసిస్తుంది. అయితే సూర్యోదయం కాగానే వాడిపోవడం దీని ప్రత్యేకత. బ్రహ్మకమలంపై జీ తెలుగు స్పెషల్. సాధారణంగా ఇలాంటి అరుదైన పుష్పాలు హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాఖండ్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీన్ని బ్రహ్మదేవుని పవిత్రమైన పుష్పంగా భక్తులు భావిస్తారు. తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాదె గిరిధర్రావు నివాసంలో ఈ బ్రహ్మకమలం పువ్వు కనువిందు చేస్తుంది. దాదాపు 5 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఒక నర్సరీ నుంచి ఈ మొక్కను తెచ్చి గిరిధర్రావు దంపతులు తమ ఇంట్లో పెంచుకుంటున్నారు. 3 ఏళ్ల క్రితం ఒకసారి ఈ పుష్పం పూయగా ఇప్పుడు రెండోసారి తమ ఇంట్లో బ్రహ్మకమలం వికసించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. హిమాలయాల్లో ఎక్కువగా వికసిస్తాయనేది ప్రచారంలో ఉంది. అక్కడ హైదరాబాద్లో ప్లాంటేషన్ నుండి మొక్కను తెచ్చి 5 సంవత్సరాల క్రితం పెంచాము. ఇప్పటికీ ఈ బ్రహ్మకమలం పువ్వు పూయడం రెండోసారి. ఈ బ్రహ్మకమలం పువ్వు చాలా అరుదుగా పూస్తుంది. రాత్రి 8 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ పువ్వు క్రమక్రమంగా వికసిస్తుంది. ఆ అద్భుత దృశ్యాన్ని కళ్ళారా వీక్షించడం తమ అదృష్టమని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలిసిన చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పవిత్ర పుష్పాన్ని దర్శించుకున్నారు. బ్రహ్మదేవుని స్వరూపంగా భావించే ఈ పువ్వుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. మా ఇంట్లో ఈ బ్రహ్మకమలం పుష్పం పూయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా అరుదుగా పూస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి పూసింది. ఇది మా ఇంట్లో రాత్రి 8:30 నుంచి 12:15 వరకు మొత్తం పుష్పం విచ్చుకుంది. మా ఇంట్లో బ్రహ్మకమలం పువ్వు పూయడం చాలా సంతోషకరంగా ఉంది. 5 సంవత్సరాల క్రితం మేము హైదరాబాద్లో ప్లాంటేషన్లో మొక్క తెచ్చి పెంచాము. 3 సంవత్సరాల క్రితం ఒకసారి పూసింది. మా ఇంటి పరిసర ప్రాంత ప్రజలు కూడా వచ్చి చూశారు. చూసి చాలా హ్యాపీగా పూజలు చేశారు. బ్రహ్మదేవుని పువ్వును ఒకసారి దర్శనం చేసుకున్నారు. చాలా శుభ పరిణామం. ఇలాంటి మొక్కలు ప్రోత్సహించాలి. ప్లాంటేషన్లో దొరుకుతాయి. మేము కూడా మొక్కలు ఆకు పెడితే మొక్క వస్తుంది. 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు పువ్వు కూడా పూస్తుంది. ఇప్పటికీ ఈ రెండోసారి మా ఇంట్లో పూయడం. దీంతో పాటు
ఏకబిల్వం శివాత్మకం. మా ఇంట్లో బిల్వపత్రం చెట్టు కూడా మారేడు చెట్టు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ బ్రహ్మకమలంతో పాటు తమ ఇంట్లో ఏకబిల్వం, మారేడు వంటి ఆయుర్వేద మూలిక మొక్కలను కూడా పెంచుతున్నట్లు గిరిధర్రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రాధాన్యత ఉన్న మొక్కలను ఇళ్లల్లో పెంచుకుంటూ మన చారిత్రక వృక్ష సంపదను కాపాడుకోవాలని వారు కోరుతున్నారు. ఇవి ఇవాల్టి మా ఊరు మా వార్తలు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.